హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎంతో హెల్దీ అయిన రెసిపీ చూడబోతున్నామండి. అదే కాకరకాయ వేపుడు అండి. సో మనం ఫస్ట్ అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. ముందుగా కాకరకాయలు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాము. అలానే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఇంకా తాలింపు దినుసులు ఇవన్నీ కూడా తీసి పెట్టేసుకున్నాము. ఓకేనా. మనం కాకరకాయలు ఎన్నైతే తీసుకుంటామో దానికి తగ్గట్టుగానే ఉల్లిపాయలు కూడా క్వాంటిటీ అనేది చూసుకొని తీసుకోవాలండి. అప్పుడే మనకి కాకరకాయ ఫ్రై అనేది చేదు లేకుండా ఉంటుంది. ఓకేనా. సో రెసిపీ అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక మూకుడు పెట్టేసుకున్నామండి. దాంట్లో కాస్తంత ఆయిల్ వేసుకున్నాము. అది హీట్ అయిన తర్వాత మనం ముందుగానే దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇలా చేస్తే మనకి వెల్లుల్లిపాయలు వేసినప్పుడు పైకి చిట్లకుండా ఉంటుందన్నమాట. ఓకేనా. సో అలాగా వెల్లుల్లిపాయలు వేసుకున్నాం కదండి. సో ఇంకా మిగిలిన తాలింపు దినుసులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వేసేసుకున్నాము. అంటే శనగపప్పు, మినపప్పు ఇలాంటివి వేసుకుంటే కాకరకాయ ఫ్రైలోకి బాగుంటుందన్నమాట. ఓకేనా. సో ఇలాగే ఇవన్నీ కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలి. వెల్లుల్లిపాయ అనేది మనం ముందుగానే చక్కగా వేయించుకోవాలి, లేదంటే బాగోదు. ఓకే. సో మనకి వెల్లుల్లిపాయలు కూడా వేగిపోయాయి కదండి. ఇప్పుడైతే మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాము. పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాక అది కాస్త వేగుతుండగానే మనం ఎండుమిర్చి అలానే కరివేపాకు కూడా వేసేసుకోవాలండి. సో అలానే ఇప్పుడే మనం ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాము. ఉల్లిపాయలు మనం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి కాకరకాయ వేపుడులోకి, అప్పుడు బాగుంటుంది. ఉల్లిపాయలు వేసుకొని అంతా కూడా చక్కగా మగ్గనివ్వాలండి. సో కాకరకాయ క్వాంటిటీకి ఉల్లిపాయ క్వాంటిటీకి కూడా రెండు కూడా సమానంగా తీసుకోవాలి. అప్పుడైతేనే మనకి చేదు అనేది ఉండదు. ఒకవేళ ఉన్నా సరే అది చాలా లైట్గా ఉంటుంది, మనం తినగలిగేలాగానే ఉంటుంది. ఓకేనా. సో ఈ విధంగా మనం ఉల్లిపాయలు అనేవి చక్కగా మగ్గించుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఉల్లిపాయలు అనేవి మనం చక్కగా మగ్గించుకోవాలి. సో ఉల్లిపాయలు అనేవి చక్కగా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, సో అవి వేసేసుకోవాలన్నమాట. కాకరకాయ వేపుడు అనేది చేదు లేకుండా ఉంటుందని నేను చెప్పను. ఏదేమైనా కాకరకాయ అంటేనే చేదు కాబట్టి మనం ఎంత చేసినా సరే మొత్తానికి ఆ చేదు ఎంతో కొంత లైట్గానే ఉంటుంది. బట్ ఆరోగ్యానికి మంచిది కాబట్టి అప్పుడప్పుడు చేసుకోవడం తప్పులేదు కదా. సో అందుకని ఇలాగ అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండండి కాకరకాయ వేపుడు అనేది. ఇప్పుడు మనం కాకరకాయ ముక్కలు కూడా వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా ఇలాగా మూత పెట్టేసుకొని కాసేపు మీడియం ఫ్లేమ్లో అలా వదిలేయాలి, కలుపుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు మనం దీంట్లోకి పసుపు అనేది వేసుకుందామండి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. సో పసుపు వేసుకున్నాం కదా, అంతా ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మనం ఇంకా ఉప్పు కూడా వేసేసుకుందాము. ఉప్పు వేసుకుంటే సరిగ్గా కరగదు కాబట్టి మనం సాల్ట్ అనేది వేసుకుంటున్నామండి. ఇక్కడ రుచికి తగ్గట్టుగా సాల్ట్. ఒకవేళ మీకు క్వాంటిటీ తెలియదు అనుకుంటే కనుక ముందుగా కొంచెం వేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే తర్వాత ఇంకొంచెం వేసుకోవచ్చు. ఓకేనా. సో ముందే వేసేసుకొని ఎక్కువైతే అసలు తినలేం కాబట్టి ఇలా చేయండి, ఒకవేళ మీకు క్వాంటిటీ తెలియకపోతే. ఇప్పుడు మనం దీన్ని సిమ్లో ఉంచేసి మూత పెట్టేసి చక్కగా 5 నిమిషాలుగా ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి. అంతేనండి, ఫైనల్గా మనకి కాకరకాయ వేపుడు అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది. కావాలంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి గ్యాస్ కట్టేసి ఒక 5 నిమిషాలకి ముందు. ఓకేనా. సో వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి.